కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల పాలన అయింది. 7 నెలల పాలనలో ప్రజల్ని, అందులో ముఖ్యంగా మహిళల్ని, జనాభాలో 50% పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని మోసం చేయకుండా వదలలేదు. ముఖ్యంగా ఎన్నో పథకాలు మహిళలకు ఇస్తామని మహిళల్ని నిట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం. ప్రజలందరూ కూడా 2024 సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు. అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడడం జరిగింది. చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో. ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు. ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ 7 నెలల్లో మనం చూసాం. అలాగే తీసుకుంటే మాటలు, పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే, అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు. ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు. ఫుడ్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు. ఈరోజు ప్రజల్ని ఫూల్స్ని చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ 7 నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి. 3 సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే 3 సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు. 4గోసారి నేను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు మళ్ళీ నమ్మి ఓటేశారు. ఇప్పుడు ఈ 7 నెలల పాలన చూసి ఎలుగుబంటి తోలి ఎన్నాళ్ళు వృద్ధికినా కూడా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్న చందంగా ఉంది మా పరిస్థితి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, కూటమి అభ్యర్థులు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు. సూపర్ 6 అంట. సూపర్ 6 ఈరోజు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. సూపర్ 6 ఈరోజు సూపర్ షాక్గా మారిపోయింది. మహాశక్తి మహా మోసంగా మారిపోయింది. తల్లికి వందనమేమో పిల్లల పాలిట శాపంగా మారిపోయింది. అలాగే తీసుకుంటే యువగలం హామీలకు మంగళంగా మారిపోయిన పరిస్థితి మనం చూసాం. ఉచిత బస్ అనేది ఉత్తుత్తి బస్సుగా మారిపోయింది. ఇలా సూపర్ 6లో హామీలు ఏవి కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా గత 7 నెలల పాలనలో ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఎన్నికల టైంలో అరచేతిలో వైకుంఠం చూపించారు ఈ కూటమి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చూస్తే 7 నెలలకే నారాబారి నరకమైన పాలన చూపిస్తున్నారు అని ప్రజలు బాధపడి లబోదిబో అనే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు. మొన్నే ఏడీఆర్ రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారట రిచెస్ట్ సీఎం అంట. 31 మంది ముఖ్యమంత్రుల్లో మన దేశంలో చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం అంట. రిచెస్ట్ సీఎం మాట ఏంటో కానీ వర్స్ట్ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకి చూపించడం మనందరము చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. ఏంటి, హామీలన్నీ చక్కగా అమలు చేసేసాను, సూపర్ 6 హామీలు సూపర్ సక్సెస్ అయ్యాయి అని చెప్తూ ఉన్నారు. దానికట పెన్షన్ పథకం చాలా సక్సెస్ఫుల్గా అమలు చేశాము. నేను సవాల్ చేస్తున్నాను ప్రతిపక్షాల వాళ్ళకి, అసలు ఇంత బాగా పెన్షన్ 4000 ఇచ్చి అమలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, మీ సవాల్ మేము స్వీకరిస్తున్నాం. మీ మహిళా అధ్యక్షురాలను పిలవండి, నేను కూడా ఒక మహిళా అధ్యక్షురాలుగా వస్తాను. మీరు సూపర్ 6లో ఏ హామీలు అమలు చేశారో చెప్పమనండి, మీరు ఏ విధంగా మోసం చేశారో మేము చెప్తాము. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈ పెన్షన్ అనే పథకం సూపర్ 6లో ఉందా లేదా కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు. గత
గత టైం అంటే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేస్తే ఇప్పుడు మేనిఫెస్టోని మెమరీలోంచే చంద్రబాబు నాయుడు గారు తీసేసిన పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. అంటే సూపర్ సిక్స్లో ఏమున్నాయి, తన మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఇలాంటి సవాళ్ళు ప్రతిపక్షాలకి విసురుతూ ఉండడం నిజంగా సిగ్గుచేటు. అలాగే మీ చంద్రబాబు నాయుడు గారు మీరు హామీలు ఇవ్వడంలో హిట్ అయ్యారు తప్ప వాటిని అమలు చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మహిళలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు సరికదా, ఈ రాష్ట్ర ప్రజలందరూ మీ మోసానికి దగాకి బలైపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏ ఒక్క మహిళకైనా తల్లికి వందనం ఇచ్చారా? ఏ ఒక్క మహిళకైనా అమ్మఒడి ఇచ్చారా? ఏ ఒక్క మహిళకైనా ఫ్రీ బస్ ఎక్కించారా? ఏ ఒక్క మహిళకైనా ఇల్లు ఇచ్చారా? ఏ ఏ చదువుకునే బిడ్డకైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? అసలు ఏ హామీ ఎవరికైనా మీరిచ్చిన హామీల్లో ఏవైనా అమలు చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు కూటమి అభ్యర్థులు మీరిచ్చిన హామీలు అసలు కోటలు దాటే బాండ్స్, గ్యారంటీ బాండ్స్ ఇవ్వడం జరిగింది. లక్షలు అకౌంట్లో పడిపోతాయని చెప్పారు. ఓట్లు వేయకపోతే డబ్బులు మిస్ అయిపోతాయి అంటూ ప్రజల్ని నమ్మబలికారు. సైకిల్కి ఓటేస్తే ఫ్రీ బస్ ఎక్కేయొచ్చు అని చెప్పారు. గ్లాస్కు ఓటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు వచ్చేస్తాయి అన్నారు. పువ్వుకు ఓటేస్తే పువ్వుల్లో పెట్టి 1500 రూపాయలు మహాశక్తి పథకం ద్వారా ప్రతి నెల మహిళల అకౌంట్లో పడిపోతాయి అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే లక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో వాళ్ళకి వచ్చేస్తాయి అన్నారు. కూటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడిపోతాయని చెప్పడం జరిగింది, ప్రజల అకౌంట్లో చెప్పడం జరిగింది. ఏవని ఎవరికి అందాయి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అసలు ఎలాంటి ప్రచారం చేశారంటే, ఒక టీవీలో చూస్తే వీళ్ళ ప్రచారమే, పేపర్లో చూస్తే వీళ్ళు చేసిన ప్రచారమే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈవెన్ సినిమా థియేటర్లు ప్రతి దగ్గర కూడా ప్రచారంలో ఊదరగొట్టారు. ఇక్కడ చూస్తే ప్రజల్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళల్ని గత 7 నెలలుగా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ రామానాయుడు గారు లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడితే ప్రచారానికి వెళ్ళి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ, అలాగే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అంటూ, రైతులకేమో నీకు 20,000, నీకు 20,000 అంటూ ఎన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టారో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 7 నెలల పాలనలో మనం చూసాం. అంత దారుణమైన పాలన చూసాం. ఒక సంక్షేమం లేదు, ఒక సంతోషం కూడా ప్రజలకు లేదు. అలాగే మహిళలకి రక్షణ లేని పరిస్థితి గత 7 నెలల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడడం మనం చూసాం. అలాగే మొన్ననే చూసాం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది. లోకేష్ గారి కుమారుడైన దేవాంశ్ గారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అతని పేరు స్థానం సంపాదించారు అనేసి నిజంగా చాలా సంతోషించాం. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గత 7 నెలల పాలనలో అబద్ధాల్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు అని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉండే పరిస్థితిని ఈ కూటమి పాలనలో నిరూపించడం జరిగింది. అసలు ఇన్ని హామీలు ఇచ్చారు కదా, ఒక్కొక్క హామీని గురించి మనం మాట్లాడుకుందాం. గత 7 నెలలు ఏ హామీని మీరు నెరవేర్చారో మీరు చెప్పండి. ఏంటి ఫ్రీ బస్ అయితే ఎన్నికల టైంలో ఫ్రీ బస్ కోసం ఓదరగొట్టినంతగా ఏ పథకం కోసం కూడా ఓదరగొట్టలేదు. తీసుకుంటే తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, ఇలా ప్రతి దగ్గర కూడా సింహాచలం పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఫ్రీగా తిప్పేస్తాము. జూన్ 4వ తేదీన రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఫ్రీ బస్ అమలైపోతుంది అని చెప్పారు. ఏది 7 నెలలు గడిచిపోయింది. ఫ్రీ బస్తో ఎక్కడ తిప్పారు మహిళలకి? మహిళలు అయితే ఆశపడ్డారు తమ మొక్కులన్నీ తీర్చేసుకోవచ్చు అని. ఆ చూస్తే అక్కడ వినాయక చవితి అయితే అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, కార్తీక పౌర్ణమి అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది, మన అందరి పెద్ద పండగ సంక్రాంతి కూడా వచ్చేస్తుంది. ఫ్రీ బస్ లేదు. వీళ్ళు ఎవరిని చూసి కాపీ కొట్టి ఫ్రీ బస్ పెట్టారో ఆ రాష్ట్రాలు, తెలంగాణ అయినా అలాగే కర్ణాటకలో అయినా
వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఫ్రీ బస్ని అమలు చేయడం జరిగింది. మరి ఎంత నెట్ట నిలువుగా మహిళల్ని మీరు మోసం చేశారా లేదా గత 7 నెలల్లో నేను అడుగుతూ ఉన్నాను. ఎప్పుడు ఇస్తారు? అలాగే ఇంకొక మంచి పథకం మహాశక్తి పథకం. ఈ పథకం కోసం 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి 1500 రూపాయలు వేస్తాము అని చెప్పారు. 1,80,00,000 మంది దానికి అర్హులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. నెలకేమో 2,800 కోట్లు అవసరం అవుతుంది, సంవత్సరానికైతే 32,400 కోట్లు అవసరం అవుతుంది. ఈ పథకం కోసం మేము అసెంబ్లీలో మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు అడ్డుగోలుగా అబద్ధం చెప్పారు ఈనాడు పేపర్ చూసి. ఈ పథకానికి నిధులు కేటాయించామని. ఏదమ్మా హోమ్ మినిస్టర్ గారు, ఏదమ్మా ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఎవరి అకౌంట్లో మహాశక్తి పథకం ద్వారా మీరు డబ్బులు వేశారు? ఒక్క మహిళకు చూపించండి మహాశక్తి పథకం ద్వారా మీరు డబ్బులు ఎవరికి వేశారు.